కొన్ని మాటలు మనం చదువుదాం. ఈ కొలస్సీయులకు రాసిన పత్రికలో కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వాక్యం చదువునా? ఎవరైతే పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. చూడండి, పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టు. మన మనస్సు ఎట్లా ఉంటుందంటే, మన మనస్సులో ఈ లోకమును మనం ఎక్కువగా అమితముగా ప్రేమిస్తూ ఉంటాం. పైన వాటిపైన మనసు పెట్టుకోవాలి, కానీ ఈ భూ సంబంధమైన వాటిపైన మనం మనసు పెట్టుకోకూడదు. మనసు అనేది ఒకటి ఉందా అని అంట. నా మనసంతా నువ్వే అంటారు కదా. మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యం చాలా విలువైనది. ఈ వాక్యాన్ని మనం గుర్తిస్తే, వాక్యం అనేది Hallelujah. 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 Amen. ఈ వాక్యం అనేది 2 అంచుల పొదులు కలిగిన ఖడ్గం. ఈ వాక్యము శరీరాన్ని, ఆత్మను, ఎముకలను, మూలుగులను చీల్చుకొని పోయి హృదయంలోనికి తొంగి చూస్తుందట. ఈ వాక్యంలో అంత శక్తి ఉంది. ఈ వాక్యములో అంత బలం ఉంది. వాక్యము మనల్ని రక్షించేది. ఆ వాక్యమే ఈరోజు ఏం చెబుతోందంటే, పై ఉన్న వాటి యందు మనసు పెట్టుకోండి, క్రింద ఉన్న వాటి యందు మనసు పెట్టద్దు అంటుంది. మన మనసు ఎట్లా ఉండాలంటే, ఈ భూ సంబంధమైన వాటి యందు మన మనసు ఉండకూడదు. మన మనసు ఉండకూడదు. ఈ భూ సంబంధమైన వాటి యందు ఇట్లొచ్చే ఈ భూ సంబంధమైన వాటి యందు మన మనసు పెట్టుకోకుండా పైన ఉన్న వాటి అందే మన మనసులో పెట్టుకోవాలి. ఈ లోకంలో చాలా మంది ఈ భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టుకొని ఉంటారు. ఈ భూ సంబంధమైన వాటి యందు మనసు మనం పెట్టుకోకూడదు. ఈ మనసు చాలా చెడ్డది, చాలా చెడ్డది. ఈ మనసు ఊరుకూరుకనే పడిపోతా ఉంటుంది. ఏంటంటే ఎవరికంటే వాళ్ళకు మీకు అర్థమవుతుందా? ఆ దారికి ఎవరైనా పోతాననుకో, ఆ మనసు అంతా ఎమ్మకలు వెళ్ళిపోతుంది. ఆ దారికి ఎవరైనా పోతాను వానికలు వెళ్ళిపోతుంది మనసు. నాకు తెలిసిన వాడు ఎవరు ఉన్నాడు, నెల్లూరులో పాపం పడక చేసినాడు పోయి. వాడు ఎంత పరంభోగి అంటే అంత పరంభోగి వాడు. ఏమిరా ఇంత మంచి పాపం పట్టుకేసావు ఎట్లా అంటే, ఏం లేదు 2 చేతులు పట్టుకు కుట్టించుకుంటే రోజు వాళ్ళ విధులు తిరిగి పడిపోయి.
వాళ్ళకి ఏం చెప్పినాడు? మా నాయన హాస్పిటల్లో డైరెక్టర్గా ఏం చెప్పినాడు? ఆ బాబుని పిలుచుకొచ్చినాడా? మీరు ఎవరు రాదండి, మా నాయన కొట్టేస్తాడు, చంపేస్తాడు, పొడిచేస్తాడు అని ఆ బాబుని పిలుచుకొచ్చినాడా? ఒక పాడు రోడ్డు పెట్టి గుడిసెలో పెట్టాడు. ఏది బంగ్లాలన్నీ మావే, సాయంత్రమంతా మాదే అన్నవే, ఇదంతా మాదే అంటే ఇదేది గుడిసెలో పెట్టినట్టే ఉండు కొన్ని రోజులు మా నాయనకి అడ్జస్ట్ కానీ అని చెప్పాడు. తీరా మరి ఆ బాబు కనుక్కుంటే చెప్పరా సుఖంగా బా నీ మనసంతా భలే మంచిగా అడుగుతుందమ్మా నేను. చూడండి, కొంతమంది ఈ మనసు వలన వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. విశేషంగా యవన బిడ్డలు మనసును పాడు చేసుకుంటూ, వాళ్ళ బ్రతుకులను పాడు చేసుకుంటూ, వారి జీవితాలను పాడు చేసుకుంటూ, ఏది ఈ మనసు వల్లే. మనసును భద్రంగా పెట్టుకోవాలి. ఇదేంటంటే ఏదైనా కొంచెం ఆకర్షణీయంగా కనిపించింది అనుకో, అది మనకు కావాలని కోరుకుంటుంది ఈ మనసు. కొంచెం బాగా ఉండేది అనుకో, అది కూడా కావాలనిపిస్తుంది మనకి. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుందమ్మా? అయ్యా, ఈ లోకంలో ఈ మనసు వల్లే అన్ని పాపాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని పాపాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఏమంటాడంటే ఈ మనసును భద్రంగా పెట్టుకుంటాను ఆయన అంటాడు. పైన ఉన్న వాటి అందే కానీ భూ సంబంధమైన వాటి పైన మనసు పెట్టుకోవద్దండి. ఈ భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టుకుంటే వాడు భూ సంబంధే, వాడు శరీరే. ఈ రోజుల్లో చాలా మంది ఈ భూ సంబంధమైన వాటి పైన మనసు పెట్టుకుంటూ ఉంటారు. ఒక పాస్టర్ మంచి షూట్ వేసుకొని వస్తాడు. మంచి షూట్ వేసుకొని వస్తే ఆయన గౌరవిస్తాం. మామూలు డ్రెస్ వేసుకొని వచ్చిన వాళ్ళు పెద్ద గౌరవించాం. అవునా? గౌరవిస్తామా? మీ బంధువుల్లో చూడండి, మీ బంధువులు ఎవరైనా మంచి సౌకర్యాలు బంగారు వేసుకొని వచ్చినారనుకో, రావద్దునా 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 అవి ఉన్న మా పరిస్థితి అవి రావద్దునా టీ అన్నా తాగిపోతున్నా అంటాం. ఏమి లేని ఆయన వచ్చిందంట. ఏమొచ్చింది? ఏమొచ్చింది అంటాం ఖచ్చితంగా. ఈ రోజుల్లో దేవుని వాక్యం వింటే ఈ లోకంలో ఉన్న వాళ్ళన్నిటిని విడిచిపెట్టాలి. మనం ఈ భూమికి సంబంధించినవన్నీ భూమిలోనే ఇచ్చిపెట్టేయాలి. ఈ భూ సంబంధం వాటి మనం మనసు పెట్టుకోకూడదు. ఏమంటున్నాను నేను చదువు మాటని? ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తులో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తులో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చూడండి, దేవుని వాక్యం మనం చూస్తే ఈ వాక్యము దేవునిలో మనము ప్రత్యక్షపరచబడే రోజు వస్తుంది. అందుకనే మనము ఈ భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటామా? ఈ భూ సంబంధాన్ని భూమికి సంబంధించినవి ఏంటంటే చెప్పండి. భూమికి సంబంధించిన ఏంటంటే చెప్పండి.
ఆస్తులు, భూములు, బంగారం. నువ్వు నేను కూడా భూమికి సంబంధించిన వాళ్ళమే కాబట్టి ఈ మట్టిలే కలిసాలి కాబట్టి దీనిపైన మనసు పెట్టద్దండి ఏంటన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేనిపైన? ఈ మట్టిలో కలిసిపోయే దీనిపైన కూడా మనసు పెట్టుకోవద్దండి. మేమెంతో గొప్ప వాళ్ళు అయిపోవాలా, మేమెంతో వాళ్ళు అయిపోవాలా, వీళ్ళు అయిపోవాలా, తోపులు అయిపోవాలా, తురుపులు అయిపోవాలా, మేము అది చేసేలా, ఇది చేసేలా, అది చదివేలా, ఇది చదివేలా, ఆడికి ఇది చేసేలా, ఈడికి ఇది చేసేలా. అయ్యా ఉండేదంతా సంతోషంగా బతకండి అయ్యా దేవుళ్ళు సంతోషంగా బతకండి. లేని వాటి కోసం ఎందుకు ప్రార్థనలు? లేని వాటి కోసం మీరు ప్రాకులాడితే ఉన్న ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటాం. మీరు చూడండి, ఈ భూ సంబంధమైన ఈ శరీరానికి పైన మనం మనసు పెట్టకూడదు. ఈ భూమికి సంబంధించిన ఈ సృష్టిలో ఒక ఆత్మకు తప్ప దేనిపైన మనసు పెట్టకూడదు. అది దేవుని ఆత్మ, నరుల్లో పెట్టిన దేవుని ఆత్మ. వాటి అందే మనము మనసు పెట్టాలి. పరలోకం అందే మనం మనసు పెట్టాలి. భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకూడదు. ఈ ఆత్మ సంబంధమైన వాటిపైన మనం మనసు పెడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, దేవుడు మనల్ని దీవిస్తారు. దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఆత్మ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకొని మనం జీవిస్తూ ఉండాలి. మన మనసంతా కూడా పర సంబంధమైన వాటిపైన కేంద్రీకరించాలి. ఈ భూ సంబంధమైన వాటిపైన మనము చూసామనుకోండి, అవి మనం లాగేస్తాయి. అవి మనల్ని ఆకర్షిస్తాయి. మీరు చూడండి, ఏదైనా తోటలో ఒక రమ్యమైన వృక్ష ఫలం ఉంది. అది రమ్యమైంది, అది చాలా అందంగా ఉంది, చూడడానికి చాలా అందంగా ఉంది, తినడానికి కూడా బాగానే ఉంది. అది ఆకర్షించింది హవని. భూమిలో నుంచి వచ్చిన ఫలం అది. మీకు అర్థమవుతుందా? పర సంబంధమైన ఆ ఆజ్ఞను వాళ్ళు ఉల్లంఘించి ఈ ఆకర్షణీయమైన ఆ ఫలమును వాళ్ళిద్దరూ తినేశారు. తత్ఫలితంగా వాళ్ళు ఏది కోల్పోయారమ్మా? ఏం కోల్పోయారు చెప్పండి? దేవుని సన్నిధిని కోల్పోయారు. దేవుని సన్నిధిని కోల్పోయారు. వాళ్ళే కాదు, వాళ్ళ పిల్లలు కూడా కోల్పోయారు. వాళ్ళ పిల్లలే కాదు, ఆటి నుంచి మనము కోల్పోయాం. కోల్పోయిన మనము దేవుడు మళ్ళీ ఏమంటాడంటే, ఈ భూమిలో నుంచి వచ్చిన వాటి యందు మీరు మనసు పెట్టుకోవద్దండి, పరలోక సంబంధమైన పైన వాటి యందు మీరు మనసు పెట్టండి అని దేవుడు మళ్ళీ మనకు ఒక అవకాశాన్ని కలగజేస్తూ ఉన్నాడు.
మరొకసారి దేవుడు మళ్ళీ మనకు అవకాశాన్ని కలుగజేస్తున్నాడు. అయినా ఈ భూ సంబంధం వాటి పైన మనసు పెట్టద్దు, నువ్వు నా పైన మనసు పెట్టు, పరలోకమందు పైన మనసు పెట్టు, పైన వాటిని చూడు, కిందన్న వాటిని చూడద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మకర్త ఆత్మ దేవుడు ఇప్పుడు అందరికీ బోధిస్తూనే ఉన్నాడు. మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది, ఈ లోకంలో ఉన్న వాటిపైన మనం మనసు పెట్టకూడదు. పెట్టామా ఓడిపోతాం, పెడితే ఏమవుతామో ఓడిపోతాం. ఇక్కడ అంటాడు 1 యోహాను సువార్తలో 1 యోహాను చదువున్నాను. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వాక్యం చదువు. ఈ లోకమునైనను చదువున్నాను 17 వరకు చదువు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ఇంకేమేమి ఉన్నాయి? ఇవన్నీ ఈ లోకంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? అన్నీ ఉన్నాయి. ఒక దేవుని ఆత్మ తప్ప ఈ లోకంలో లేనిది లేదు. అందుకనే సాతానుడు దేవునితో అంటాడు, ఇవన్నీ కూడా నా వశంలో ఉన్నాయి, నాకు సాగినప్పుడు నేను నీ వశం చేస్తాను. నమస్కారం చేయ నాకు. ఎవడు వాడికి నమస్కారం చేస్తే వాడికి ఇస్తాడు డబ్బులయ్యా. నువ్వు తెలుసా తెలీదా? తెలియదు కదా. ఎవరన్నా సౌకర్యంతో నువ్వు స్నేహం చేసినావు, సౌకర్యంతో డబ్బులుండే వాళ్ళతో సాధన చేసినావా? వాళ్ళకి ఎప్పుడు భజన పాడుతుంటారు, వాళ్ళకి ఎప్పుడు నువ్వు భజన పడుతుంటారు. ఆహా ఓహో ఓహో ఇహో అని. ఆ కాలం రాజులు, ఆహా రాజా నువ్వు నాటిన మర్రి చెట్టు ఎంత పెద్దది రాజా, ఆ చెట్టు కింద ఎన్ని జంతువులు ఎన్ని పక్షులు బ్రతుకుతున్నాయంటే ఒక హారం తీసి చేస్తాం. అంటే ఈ లోకస్తులకు మనము దాసులు కాకూడదు. నాకు అందుకే డబ్బులు డబ్బులంతా విరోధమైతే ఉంటారు. నా దగ్గర డబ్బులు డబ్బులంతా పేదవాళ్ళే నాకు దేవుడు ఇచ్చింది. ఈ లోకంలో మీరు చూస్తే ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించద్దు. అబ్బా ఏం చేయొద్దు? ఈ లోకంలో మనం ఉన్నాం. ఈ లోకమును ప్రేమించద్దు అంటున్నాడు. ఈ లోకమును ప్రేమించద్దు అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని కూడా ప్రేమించద్దు అంటున్నాడు. ప్రేమించే పిల్లలు చెప్తాను నేను. ప్రేమించే పిల్లలు ప్రేమలు దాములు అన్నారంతా లాస్ట్ చిప్ప ఒకటి ఎత్తుకొని ఊరి మీద పోవాలి. ఎవరి పిల్లలు చెప్తాను నేను. ప్రేమలు దోమలు మనకేం అవసరం లే. మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మీ అమ్మకి నేను చెప్పండి, లేకపోతే నాకన్నా వచ్చి చెప్పండి. ఏం భయపడద్దండి, నా దగ్గర వచ్చి చెప్పండి అంతే. మళ్ళీ మాట్లాడదాం ఏమన్నా అంటే, మళ్ళీ మీ అమ్మకి నాయనతో నేను మాట్లాడుకుంటా. ఈ లోకంలో ప్రేమిస్తున్నాం మనము. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించడం లేదే? దేవుని వాక్యాన్ని ప్రేమించడం లేదే?
ఏమిరా ఇట్లా పాపం ప్రేమించినట్టు? ప్రేమ పుట్టింది సార్. ఏమే ప్రేమ పుట్టిందండి. వాడు నిజంగానే ఆత్మీయ గుడ్డోడు. వాడికి తెలిస్తే కదా విలువలు. చెప్పేవాళ్ళు లేక చెబుతూ వద్దండి. గౌరవంగా బతకండి. సొసైటీలో విలువలు కలిగి బ్రతకాలి మనం. క్రమము కలిగి బ్రతకాలి మనం. చాలా మంది హెచ్చరించాను నేను చర్చలో యవనస్తుల్ని. నేను వాళ్ళనికి తేడా పోను. ఇది ప్రార్థన కోసం చేసుకొని ప్రార్థన చేసి వాళ్ళు తలపై చేపెడితేనే దేవుడు చెప్తాడు, రే పోతావురా, భద్రరా, ఇట్లా పనులు చేయదురా, మళ్ళీ గుడికి రాడు. మళ్ళీ వాళ్ళ అమ్మల్లో వాళ్ళు ఎవరో చెప్తారు నాకు విశ్వాసులు, సార్ పలానోడు అట్లా పలానాడు పాపిస్తున్నాడు. దేవుడు కొన్నేళ్లకు ముందే చెప్పింటాడు వాళ్ళ గురించి. మళ్ళా వాళ్ళని గద్దించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే పాసం గద్దిస్తాడో ఓ పాసం తెలిసిపోయిందా అని చెప్పన్నారు వాళ్ళు గుడికి. ఎందుకు? పాసం తెలిసిపోయింది కదా, ఇంకా మళ్ళా అందరికీ చెప్పేస్తాడు. మనం దాచిపెట్టుకొని ముందు పెట్టుకుంటాం. చేసేదే 10 మంది పనులు, దాన్ని దాచిపెడతామా? చెప్పలేదు మనం దాచిపెట్టకూడదు. మంచి పనులు దాచిపెడతాం. మంచి పని చేస్తే నిజంగా వాటిని గౌరవించాలి. అర్థమైందా మీకే? ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. చదవండి ఆ మాట 17వ వరకు అంటున్నారు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాంట్లో ఉండదంట. లోకములో ఉన్నదంతయు నువ్వు ఎవరిని ప్రేమించినావో, తండ్రిని ప్రేమించకుండా నువ్వు ఎప్పుడైతే ఎవరినో ప్రేమిస్తా ఉంటావో దేవుని ప్రేమ నీలో ఉండదు. మీకు అర్థమవుతుందా? కొంతమంది చూడండి, అత్తమామలకు అంత అన్నం లేదు. అత్తమామలకు అంత భలే ప్రేమ ఉంటావు, భలే కాలిపోతుందన్న ప్రేమ వల్ల. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉండే ఆస్తికి బంగారు. వాళ్ళపైన ప్రేమ కాదు, ఒక పాపంటే చెప్పాను నేను. ఏందమ్మా మీ అత్త మీ మామ అంత డబ్బులు ఇచ్చారు నీకు, వాళ్ళకి అన్నం కూడా సరిగ్గా వేయడం లేదు నువ్వు అంటే మనసు ఇచ్చేసుకుంటే సింగం చర్చికి పోతాను. సాయిని పోయా అనవాలేదు కయ్యమ్మా. ఏమమ్మా వాళ్ళ బంగారు కావాలా, వాళ్ళ డబ్బులు కావాలా, వాళ్ళ భూములు కావాలా, వాళ్ళు సంపాదించిన పింఛన్ కావాలా, అంతా కావాలా, కానీ వాళ్ళకి అంత అన్నం వేయకూడదమ్మా అన్న పంతే తప్ప. నేను చేసి తప్పేది స్వామి అంటావా? చూడవా ఇవన్నీ చర్చలు అడుగు పెడతారేమో. ఎవరికి నష్టమా? ఎవరు నష్టపోయేది? దేవుని దగ్గర తీర్పు పొందవా? నువ్వు దేవుని దగ్గర తీర్పు పొందవా? తప్పించుకుంటావా? ఆలోచించండి. ఈ లోకంలో ఉన్నవన్నీ ఎట్లాంటి ఉంటా చదువునా? లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ. ఎట్లా ఉండుబ్బా కొంచెం చెప్పండి. నేను ఏం ఆశ అంటే ఇది? ఈ శరీరం వల్ల భలే ఆశ. శరీరాశ అంటే ఎందుకు చెప్పండి? వాడు కట్టుకునే పెళ్ళం వాడికి బాగుండదు, పక్కింటి పెళ్ళం భలే ఉంటుందంట. ఆ కిటికీలో నుంచి తొక్కి చూస్తుంటాడు గదవా జోలి వేసుకుంటా. దేవుడు నీకు ఒక మంచి కుటుంబాన్ని ఇస్తే వాళ్ళను ప్రేమించేది నువ్వు వదిలేసి ఇతరులను ప్రేమించడం ప్రారంభిస్తావా?
శరీరాశ. ఇదంతా కూడా శరీరాశ. శరీరాశను ప్రేమించకూడదు మనం. ఈ శరీరము ఒకరోజు చాలా అందంగా కనిపిస్తుంది. వృద్ధాప్యం అయిన తర్వాత మనకంటే అసహ్యులు ఇంకెవరు ఉండరు. వృద్ధాప్యం అయిన తర్వాత మనకంటే మనమే చూసుకుంటే అయ్యో ఇట్లా అయిపోయినానే, అయ్యో తోలు అయిపోయినానే, అయ్యో మొట్టలు వచ్చేసాయ్యా, అయ్యో కళ్ళ చుట్టూ నల్లగైపోయింది, అయ్యో పొళ్ళని ఊడిపోయాయా. ఆలోచించండి. శరీరాశ. ఈ శరీరానికి కూడా ఆశలు ఉన్నాయి. వాటిని చంపేయాలి మనం. విశ్వాసులైన మనం శరీరాశను చంపేయాలి. ఈ భూమి పైన ఈ శరీర కోరికలను తీర్చుకోకూడదు మనం. శరీర ఆశలు ఎవరికైతే ఉంటాయో, శరీర కోరికలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా దేవుని శిక్షను పొందాల్సిన అవసరం వస్తుంది. దావీదు పక్కింటి భార్యను చూశాడు. పక్కింటి భార్యను చూస్తే ఆమె చాలా అందంగా కనిపించింది. ఆమెను తీసుకొచ్చి ఆమెతో వ్యభిచారం చేశాడు. తత్ఫలితంగా దేవుడు పెట్టాడు. ఆయన్ని దేవుడు పెట్టాడా? దేవుడు శిక్షించాడు. ఎందుకంటే దావీదే కాదు, నువ్వు నేనైనా కూడా దేవుడు శిక్షిస్తాడు. ఈ శరీరాశను చంపుకోవాలి మనం. శరీరాశను చంపుకోవాలి. అదే యోసేపును చూడండి. పోతీఫర్ భార్య వచ్చి నేను ఇంకా నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను మా భర్తకి చెప్పి నాతో పాపం చేయమన్నప్పుడు నేను జైల్లోనే ఉంటా కానీ నీతో పాపం చేయనని జైలు మిగుస్తున్నాడు. మీకు అర్థమైందా? ఏం సాధించాడినా? శరీరాశ. నీతో పాపం చేయను నేను, నా దేవుడు నాకు అధికారము ఇవ్వలేదు, నేను నీతో పాపం చేయడానికి నేను సిద్ధంగా లేను. ఈ రోజుల్లో దేవునికి ప్రేమైన వాళ్ళ మన జీవితాల్లో మన మొట్టమొదటిగా దేవుని వాక్యం వింటే ఈ శరీరాశను చంపేస్తాం. ఈ కోరికలు చాలా చెడ్డవి. ఈ కోరికలు శరీర కోరికలు చాలా చెడ్డవి. వాయు వాసన లేకుండా ఈ శరీర కోరికలను చంపుకోవాలి మనం. ఈ లోకంలో ఉండేటటువంటి మొట్టమొదటిది శరీరాశ. ప్రియ భక్తులు, దేవుని బిడ్డలు అయిన మనము ఈ శరీరాశను చంపేద్దాం. ఈ లోకంలో ఉండేది ఈ శరీరాశను చంపేయాలి. నీకున్న భార్య, నీకున్న భర్త దేవుడు నీకు అనుమతించాడు. నీ కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీ కుటుంబం ఇచ్చాడు. సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ బావిలో నీళ్ళు ఇతరులు తాగనీకన్నా చూసుకోండి అని బైబిల్లో చెప్పబడతా ఉంది. నాయనా ఇంకా చదువుతున్నా. నేత్రాశయు ఏం ఆశ? శరీరాశ ఒకటి, నేత్రాశ. ఈ నేత్రము చూడండి, కన్నుకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. శరీరానికి కొన్ని కోరికలు ఉన్నాయి, కన్నుకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఆశ. ఈ కన్ను ఎప్పటికీ తృప్తి పడదు. ఈ కన్ను ఎప్పటికీ తృప్తి పడదు. ఇది చూసినంత నాకే కావాలంటుంది. చూసినంత నాకే కావాలా, నాకే కావాలా, నాకే. వాడు ఎవరున్నా ఒక మంచి వెహికల్ కొనుక్కొని వచ్చినారనుకోండి, వెంటనే మేము అడుగుతాం, అన్న వెహికల్ పద్ధతి తీస్తారన్నా, పద్ధతి తీస్తారన్నా, ఎంతనా? నేను కూడా ఎట్లా కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇది చూస్తానే. మీరు ఫోటోల్లో
ఆకలి వేసినప్పుడు హోటల్కి పోయి ఎంతమంది తిన్నారమ్మా? కొంచెం చేయొద్దండి. ఆకలి వేసినప్పుడు హోటల్కి పోయి ఎంతమంది తిన్నారు? కొంచెం మాట్లాడు. ఎంత మా పర్వాలే, కొంతమంది ముక్కాలు ఏం తిన్నారు. సరే, మీరు హోటల్లోకి పోతానే హోటల్లోకి పోయి మనము ఇడ్లీ తిందాము అనుకొని పోతాం. హోటల్లోకి పోతా తలొచ్చుకొని పోతామా? ఈ పక్క ప్లేట్లలో ఆ పక్క ప్లేట్లలో వాడి తినేది వీడి తినేది చూస్తా పోతాం. ఎవడు ఎక్కువ ఎవరు తింటా ఉంటే అది మాత్రమే చెప్తాం. మనం తినాలనుకుని తినాం అంటే వాడిని వీడిని చూసి కాపీ కొడతా ఉంటాం అంతే. మనం కోరుకున్నది మనం తినలేము. మీరు బాగా వినండి. మీరు ఎప్పుడైనా గమనించండి. కావాలంటే మీరు అడిపోయి చైర్లో కూర్చుంటానే అన్ని మీరు చూసుకొని వచ్చిందే చెప్తారు. మనకి తినాలనుకున్నది మాత్రం తినకపోయి అర్థమైందా? మీకు జాగ్రత్తగా గమనించండి. నేత్రాశ. ఏమాశ? ఈ నేత్రాశ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ శరీరాశలు, నేత్రాశలు మనం చంపుకోవాలి. ఏమేమో దృశ్యాలు కనిపిస్తుంటాయి మనకు కంటికి. ఎన్నో దృశ్యాలు చూస్తూ ఉంటాం. ఎన్నెన్నో దృశ్యాలు చూస్తూ ఉంటాం. చూడడం తప్పు కాదు, కానీ ఆశను చంపేయాలి. ఎందుకంటే కన్నిచ్చినాడు చూడకుండా ఉంటామా? ఇప్పుడు వాడు కూర్చోన్నాడు, వాడు ఫ్యాంట్ తినేస్తున్నాడు, ఫ్యాంట్ తింటున్నాడు. ఇప్పుడు వాడు ఫ్యాంట్ తినేది మనం చూడకుండా ఉంటామా? ఎందుకు? కన్నిచ్చాడు కాబట్టి. మీరు అర్థం చేసుకోండి. కావాలంటే ఈ కన్ను ఇచ్చింది ఎందుకంటే అన్ని చూస్తాం. మంచివి చూస్తాంటాం, చెడ్డ దృశ్యాలు చూస్తాంటాం. కానీ ఆశ ఇంపార్టెంట్. ఏమంట? ఆశ. ఈ ఆశను చంపేయాలి. ఏం చేయాలా? మనం చూడకూడదు అనుకొని కన్ను మూసుకొని పోయినామనుకో ఏమైందమ్మా? ఏం చూడకూడదు లోకాన్ని స్వామి అని నువ్వు కన్ను మూసుకొని నడిచినావు అనుకో ఏమైందమ్మా? చెప్పండి. పడిపోతారా? బాగా గుంజేస్తాం, పుట్టులు రాలిపోతాయి. ఏమమ్మా? ఒకవేళ అట్లా బుల్డోజర్ వస్తూ ఉంటుంది అనుకో, దాన్ని నేరుగా పాపం. వాడు ఏం చేస్తాడు? వీడి కొవ్వు కదా అని చట్నీ చేయించాడు. కన్ను మూసుకొని పోవు కదా మనం. ఈ గూని పరిశీలనలో గూని పరిశీలన వాళ్ళు ఉన్నారు. ఈ గూని పరిశీలన ఏం చేస్తారంటే మామూలుగా ఇట్లా చూడాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వంకొని పోతారు. ఎందుకంటే ఈ గూని పరిశీలు కళ్ళతో ఏమి చూడకూడదని, పాపం ఏది చూడకూడదని ఇట్లా వంకొని పోతారు. ఏ పరిశీలైతే తలకా బాగుంటుకొని వస్తాడో వాడు పవిత్రుడు. మీకు అనిపిస్తుందా? బా ఎంత పవిత్రుడు! తలకాయ పొగిలే పర్వాలేదు చూస్తున్నాడు, చూడగల వచ్చినాడు వీడు పవిత్రుడు. మనము చూడరాని దృశ్యాలు చూసినప్పుడు మన ఆశను మనము నియంత్రించాలి. హల్లెలూయా. మన ఆశను నియంత్రించాలి. ఆశపడకూడదు. శరీరాశను చంపేయాలా, నేత్రాశను చంపేయాలా. ఇంకొక ఆశ చెప్పు. డమ్మం. జీవములో డమ్మం ఉంది. ఎట్లా డమ్మం అంటే ఏదో చెప్పండి. డమ్మం అంటే ఏదో చెప్పు
మనోజ వేరే వాళ్ళని పోల్చి వేరే వాళ్ళని పోల్చి డమ్మము అంటే కొంతమంది అంటుంటారు, మేము డబ్బా శరానికి పోమా, మేము డబ్బా శరానికి పోము, సెల్ఫ్ చెప్పు. మేమేముంటే అది తినేస్తాము, మేము గొజ్జు తింటాము, ఊరుకుంటే తింటాము, మేము డంబాలకు పోము, డంబా శరాలకు పోము అంటూ ఉంటాం. అమ్మా నేను ఇక్కడ మీకు కొంచెం చెప్పాలి క్లారిటీ. ఇప్పుడు దేవుడు మీకు బాగా డబ్బులు ఇచ్చాడు, దేవుడు మీకు మంచి ఆస్తులు ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మీ పిల్లలందరూ బాగా బాగా ఉద్యోగాలు చేస్తున్నారు. మేము డంబాచారం పోమక్క, మేము గొజ్జే తింటాము, మేము ఉరిమిండే తింటాము, మేము మాసిపోయిన కొట్లే వేసుకుంటాము అని నువ్వు అన్నావు అనుకో, నిన్ను ఏమన్నా ఏమన్నా చెప్పు, ఏరియా తీసుకున్నాడు అంటారా? ఏమిటాడు చెప్పు చెప్పు, ఏమిటాడు చెప్పు, పీసులోడు. మీరు వినండి, అదే డబ్బు లేనోడు తింటే కరెక్ట్ వాడు చేస్తున్నది. ఏమీ లేనోడు తినడం వల్ల వాడు నిజంగా కరెక్ట్గా చేస్తున్నాడు, వాడు దేవుడు వాడిని విడిచిపెట్టాడు. అసలు నీకు దేవుడు ఇచ్చి కూడా నువ్వు అనుభవించలేదంటే అది నీ మూర్ఖత్వం, అది నీ మూర్ఖత్వం. దేవుడు ఎందుకయ్యా చేపలు రొట్టుకు పెట్టాడు శిష్యులకి? చెప్పండి చెప్పండి. పేదోళ్ళు ఉన్నాయా? డంపచారాలు పోకూడదు నాయనా, గుడిపించాలి తినవసరమే అన్యా అన్యమ్మా అన్య ఏమేమి పెట్టాడు? చేపలు రొట్టెలు. ఆ చేపల రొట్టెల కోసం అందరూ పెట్టుకొని వచ్చినారు పాపం. వల్ల ఇదే పిల్లలు ఉంది, చేపల రొట్టెల కోసం పెట్టుకున్నాడు. అందుకే తెలుసు ఉంటుంది వాళ్ళు వచ్చేది నాకు, వాళ్ళు వస్తాను తెలుసు నాకు తెలుసు, మనం వెళ్ళిపోదాం పోదాం చేస్తాం. శిష్యులకు ఆపొద్దున్నా కానీ ఆర్డినరీ ఫుడ్ పెట్టినట్లు ఎక్కడ దొరకదు చేపలు. లే మంచి చేపలు రొట్టెలు, చేపలు తినండి అన్న, తినండి తినండి. మీరు ఆలోచించండి, శిష్యులులా ఒకసారి పరిశీలి వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి, ఏమయ్యా మేము వారంలో 2-3 రోజులు మేము ఉపవాసాలు వేస్తాము, మీ శిష్యులు ఎప్పుడు ఉపవాసం మీరు ఎప్పుడు తింటానే ఉంటారు అని యేసుస్వామిని అడిగాడు. యేసుస్వామిని అడిగితే, ఏమయ్యా పెళ్లి కొడుకు వెనకంటి ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటారు ఏమయ్యా, బుద్ధి ఉందా? పెళ్లి కొడుకు అందరూ విధులు పెడతా ఉన్నారయ్యా, వాళ్ళు అడిగితే వచ్చే ఉపవాసం ఉంటారా? పెళ్లి కొడుకు కొడుకు ఉపవాసం అవసరం లేదు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఈ లోకంలో ఉన్నవన్నింటినీ మనము వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము ఈ శరీరాశను చంపేయాలి, రెండవది నేత్రాశను చంపేయాలి, మూడవది జీవపు డంబం. ఏమి ఏం చెప్పండి? జీవపు డంబం, డంబాలు ఇవన్నీ. కొంతమంది ఉన్న హవాయి చెప్పులు వేసుకొని పాత షర్ట్ వేసుకొని, నిన్న ఒక క్రిస్టియన్ యాక్టర్, సినీ యాక్టర్, టమిలియన్, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ చాలా మంచి భక్తిపరుడు ఆయన. ఆయన ఏం చేశాడంటే ఒక ట్రస్ట్ పెట్టాడు. ఆయన ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్తో పేద బిడ్డలకు అందరికీ చదివిస్తా ఉన్నాడు. హాస్పిటల్లో డబ్బు లేని వాళ్ళకంతా హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేపిస్తా ఉన్నాడు ఆయన డబ్బుతో. ఒక మంచి ట్రస్ట్ ఓపెన్ చేశాడు.
ఆయన నిన్న ఒక మీడియాతో మాట్లాడుతూ, అయ్యా నా దగ్గరికి చాలా మంది ఎట్లా వస్తారంటే నగలు అన్నీ ఉంటాయి, నా దగ్గరికి వచ్చినప్పుడు తీసేసి వస్తారు, ఏడుస్తారు నా దగ్గరికి వచ్చి, మేము పేదవాళ్ళం అంటారు, నా దగ్గర డబ్బులు తీసుకుని పోయిన తర్వాత అమ్మకు పెట్టుకొని పోతా అంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే లాభము లేదు, మోసకారులు వాళ్ళు. మంచి వాళ్ళకు నిజంగా పేదవాళ్ళకి ఇస్తే అది దేవుడు నాకు కూడా సహాయం చేస్తాడు అని ఆ హీరో చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషం. నిజమే. డంబం, ఈ డంబం అనేది ఎట్లా అంటే నీకంటే నేనేం తక్కువ కాదు, నీకంటే నేనేమి తక్కువ కాదు. డంబం ఏముంటుంది? డంబాచారం. ఇటువంటి డంబాచారాలు ఉండే వాళ్ళను అవి కూడా చంపేసుకోవాలి మనం, వాటిని కూడా చంపేయాల. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడేటప్పుడు మీకు ఇటువంటి ఉంటే వాటిని కూడా తీసేయండి, వాటిని కూడా తీసేయండి. ఇటువంటి డంబాచారాలు మనకు అవసరం లేదు. ఈ భూమి పైన ఈ భూ సంబంధమైనవన్నీ ఇవన్నీ కూడా వదిలేయాలి మనం. మనకు దేవుని పైన ఉన్న వాటిపైన మనకు ఆశ. నాయన చదువు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుటకమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవన్నీ దేవుడిచ్చినవి కాదయ్యా, అవి లోక సంబంధమైనవే. దేవుడిచ్చినవి వేరే. వీటిని ఆశపడకూడదు మనం, వీటిని ఆశపడదు. డంబాచారాలు చేస్తాం కానీ, డంబాచారంగా బతుకుతాం కానీ దేవుని స్తోత్రం కలిగినాక నేనేమంటానంటే మన జీవితాల్లో ఈ లోకంలో నుంచి వచ్చిన వాటిని మనం వాడకూడదు, ఏది వాడకూడదు. నీకు కొంచెంటే కొంచెం, నీ బిర్యానీ ఉంటే బిర్యానీ తినాం. దేవుడు నీకు ఏమి ఇచ్చింటే అది అనుభవించు, తప్పేం లేదు. ఈ లోకం కాకుండా, ఈ లోకమే కాకుండా ఇవన్నీ దేవుని వల్ల కలిగినవి కానే కాదు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించుకోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిల్చును. గట్టిగా ఎవరైతే ఈ శరీరాశ నేత్రాశ జీవ కుటుంబాన్ని విడిచిపెట్టుకోకపోతే వాళ్ళు గతించిపోతారు. వాళ్ళు నిలిచి ఉండరు, క్రీస్తులో నిలిచి ఉండరు. మనం నిలిచి ఉండాలా. ఈ ఆకాశం భూమి పంచభూతాలన్నీ లైవ్ అయిపోతాయి కానీ ఆయన వాక్యం నిలిచి ఉంటుంది. ఆ వాక్యంతో పాటు ఆ వాక్యాన్ని అనుసరించి మనం కూడా నిలిచి ఉండాలా. గట్టిగా చెప్పండి, మనం నిలిచి ఉండాలా. మనం గతించిపోకూడదు, మనం నాశనం అయిపోకూడదు. అక్కడ వాక్యము చూస్తే మీరు ఇంకో వాక్యం చదవండి. సామెతలు 3:5 చదువునా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 5వ వాక్యం. 23:5. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. చూడండి, నువ్వు ఎప్పుడైతే దేనిపైన నువ్వు దృష్టి పెట్టి ఇదే నాకు కావాలా, ఇదే నాకు కావాలా, ఇదే నాకు కావాలంటావు, అది రెక్కలు ఎగిరిపోతున్నాడు. ఏమొచ్చి ఎగిరిపోతుందంట? రెక్కలు వచ్చి ఎగిరిపోవును. ఎప్పుడైనా చూసినారా ఈ సత్యం? మీరు నువ్వు దేన్నైతే ఈ భూమి పైన భూ సంబంధమైనటువంటి ఇష్టపడుతున్నావో, భూ సంబంధమైనటువంటి ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో అవి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. ఇంకా అదేదైనా కావచ్చు, డబ్బులు కావచ్చు, భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఇలాంటి ఈ లోకంలో ఇంక ఏమైనా కావచ్చు. నువ్వు ఎప్పుడైతే
ఆశపడతావో అవన్నీ కూడా ఒకరోజు రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. చూడనా? పక్షిరాజు ఆకాశములకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎగిరిపోతాయి, అవన్నీ ఒకసారిగా ఎగిరిపోతాయి. ఉండవు మీ దగ్గర. నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో అది నీ దగ్గర ఉండదు. అబ్రాహాం దగ్గరికి యేసయ్య వచ్చాడు ఒకసారి. అబ్రాహ్మా నువ్వు ఒక పని చేయన్నాడు. ఏదో చెప్పు ప్రభు, ఆజ్ఞ చేస్తానంటే, నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడైన ఇస్సాకును తీసుకుపోయి ఎవరే పడుతున్నా బలి ఇమ్మన్నాడు. అంతే కదా ప్రభు? సరే ప్రభు, నీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? సరే ప్రభు అన్నాడు. అంతే. అంటే ఆయన ఆశపడేవాడు కాదు. దేవుడి కంటే మించింది ఇంకేది లేదు అబ్రహాముకి. అందుకని విశ్వాసులకు తండ్రిగా మార్చాడు దేవుడు ఆయన్ని. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రిగా మార్చాడు అబ్రహాముని. సామాన్యమా? నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మన విశ్వాస పరిమాణం చాలా గొప్పదిగా ఉండాలి. హల్లెలూయా. పైన ఉన్న వాటిపైన ఆశ కలిగి ఉండాలి. కానీ ఈ భూ సంబంధమైన ఈ కొడుకులు, కూతురు, తండ్రులు, బిడ్డలు ఇవన్నీ కూడా బేక. అట్లనే నీ కుటుంబాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్పదా. మంచి గృహ నిరవకత్వం కలిగి జీవించాలి నువ్వు. అర్థమవుతుందా? నీ కుటుంబాన్ని ఏలాలి నువ్వు. అక్కడ వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 16:23. మత్తయి సువార్త 16:23 వాక్యం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుడి సంగతులను తలంపక ఉన్నావని చూడండి చెప్పాను. పేతురు అనే ఒక శిష్యుడు యేసయ్యతో ఉన్నాడు. ఆ పేతురు చూసి, సైతానా, నా వెనక్కు పో, నువ్వు నాకు అభ్యంతరకరంగా చాలా ఉన్నావు, నాకు చాలా అభ్యంతరం పెడుతున్నావు, నువ్వు నా వెనుక పో, నువ్వు మనుషులను చూస్తున్నావు కానీ నన్ను చూడలేదు. నువ్వు మనుషులను చూస్తున్నావయ్యా, మనుషుల కార్యాలు చూస్తున్నావు, నువ్వు ఆత్మ సంబంధమైన కార్యాలు నువ్వు చూడయా. కాబట్టి నా వెనక ఉండి నువ్వు అంటున్నా. ఎప్పుడు మన ముందు ఆత్మ సంబంధమైన కార్యాలు ఉండాలా, ఆత్మ సంబంధులే మన ముందర ఉండాలా. వీళ్ళంతా వెనకాల ఉండాలి. నీకు అర్థమవుతుందా? జాగ్రత్త. ఎప్పుడైతే శరీర సంబంధమైన వారిని మీరు ఎక్కడింటే అక్కడ చూసుకొని పోతారో వారి శరీరంగానే ప్రవర్తిస్తారు, శరీరానుసారంగానే ప్రవర్తిస్తారు, ఆత్మానుసారంగా ప్రవర్తించడం. నేను కొంతమందిని దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళు ఒకసారి ఎక్కడికి అక్కడ తీసుకుపోతూ ఉంటారు. నాకు ఇష్టం వచ్చినటువంటి తీసుకుపోయి వాళ్ళు బలపడుతూ ఉంటారు. కొంతమంది ఈ రోజుల్లో చాలా మంది మీరు చూడండి, శరీరానుసారంగానే ఆలోచిస్తారు కానీ ఆత్మానుసారంగా ఆలోచించే మనుషులు లేరు. ఆత్మానుసారంగా ఆలోచించాలి మనం. శరీరానుసారంగా ఆలోచించకూడదు. అక్కడ వాక్యం చదువుని ప్రసంగిలో 7:4 చదువున్నాను. ప్రసంగి 7:4 వాక్యం. సామెతల పక్కనే ఉంటుంది ప్రసంగి. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి వారి మీద నుండును. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. ప్రసంగి 7:4 వాక్యం.
జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటున్నాం. హల్లెలూయా. జ్ఞానము కలిగిన వాడి మనసు ఎట్లుంటుందంటే, ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉంటారో వాళ్ళపైన మనసు ఉంటుంది. యేసు స్వామి పరలోక రాజ్యంలో ఈ భూమి పైన ఉన్న పాపులైన మనల్ని చూసి, దీనస్థితిని చూసి ఆయన మనసు మన పైన పెట్టాడు. హల్లెలూయా. ఆయన మనస్సు మన పైన పెట్టి ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఆశీర్వదించాడు మనం. ఈ రోజుల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. మత్తయి 6:19. మత్తయి సువార్త 6:19. భూమి మీద నీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. భూమి మీద నీ కొరకు ధనము సమకూర్చుకోవద్దు. ఇక్కడ చిమిట్టయు. అమ్మా, ఈ భూ సంబంధమైన వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ భూమి పైన నీ కొరకు ధనము సమకూర్చుకోవద్దు. కొంతమంది ఉండగా డబ్బులు 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 వస్తారు. వాళ్ళ చేతిలో కానీ డబ్బులు లేకపోతే వాళ్ళకి పిచ్చి పట్టు. కొంతమంది చూడండి, చచ్చిపోయినప్పుడు డబ్బులు పెడతారు నోట్లో. ఏమిటంటే డబ్బులు పిచ్చేవాళ్ళు. వాళ్ళకు చచ్చిపోయిన వాళ్ళకి నోట్లో డబ్బులు పెడతా ఉంటారు. యాగా డబ్బులు పెడతాను అంటే వాళ్ళకి పిచ్చిన డబ్బులు పిచ్చే. నీ కొరకు ధనము సమకూర్చుకోవద్దు. ఏం సమకూర్చుకోకూడదు చెప్పండి, చెప్పండి మా. ఏం పాస్టర్ ఏమన్నా పిచ్చోడా? పాస్టర్ ఏమన్నా పిచ్చోడా? డబ్బులు తింటున్నాడు. మనకు కొన్ని వేల రూపాయలు కావాలా 25వ తారీఖు. అవసరానికి కావాలంతే. ఎత్తి పెట్టుకునేదానికి కాదు. ఏమి ఎత్తి పెట్టుకునేదానికి కాదు. డబ్బులు అవసరం. ఆ పనికి కావాలి. ఆ పనికి కావాలి. వారం నుంచి కూడా బాధపడతా ఉన్నాం, కానీ ఏ హాస్పిటల్ పోయి చూపించుకోవాలి. ఏమంటే హాస్పిటల్కి పోతే వాళ్ళు వచ్చేస్తారు. అందుకనే నిన్న మన ఆత్మీయమైన బిడ్డ నాకు మా చాలా ఆత్మీయమైన బిడ్డ అదిగా నాకు నిన్న అదే పనిగా కాపడం పెట్టింది. ఏది అదేదో ఆకు తెచ్చి తైలమాలు తెచ్చి దాంట్లో గిగ్రాలు వేసి దాంట్లో ఇంకా కొన్ని ఏంటో వేసి అంతా పెడితే ఈరోజు ఇట్లా కొంచెం క్లియర్ అయింది. రాత్రి అంతా కాఫీ ఉన్నది బాగా. కాఫ్ అంటే కాఫ్ కాదు, రాత్రి నిద్రపోవడం ఉంది మనం ఎక్కినోటి. అయినా కూడా దేవుడు కొంచెం మన కోసం డబ్బు అవసరం లేదు. ఎట్లుందన్నాడు వాక్యము? భూమి మీద నీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ధనము కూర్చుకోవద్దు. నీ కొరకు ధనం కూర్చుకోవద్దు. ధనం సమకూర్చుకోవద్దు. డబ్బులు 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 డబ్బులు. ఆదివారం ప్రార్థన కూడా వేసి పెట్టేస్తారు, కానీ డబ్బులు మాత్రం వచ్చి డబ్బులు సమకూర్చుకోవద్దండి. ఇది ఎట్లంటే యోర్దాను నది
ప్రవహిస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని ఖర్చు పెట్టుకున్నా అది పోతానే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆ యోర్దాను నదికి అడ్డేస్తావో వాటికి నీకు జీవితం అయిపోయింది నాకు. ఎందుకంటే అది ప్రవహించాలి. నీలాంటి వాళ్ళు ఎంతోమంది కావాలి. హల్లెలూయా. మన్నా దేవుడు ఇచ్చాడు, కొంతమంది సమకూర్చుకున్నాడు గట్టిగా చాలా. మళ్ళా పడుకోకూడదురా, ఎత్తి లోపల పెట్టుకోరు స్వామి వేరే వాళ్ళు అని సమకూర్చుకున్నారు. అది 18 రోజుకి ఏమైపోయిందంటే పురుగులు పడిపోయినాడు. మనకు ఏ సమయానికి ఏది కావాలో, ఒకవేళ ఏదో రోగం వచ్చింది అనుకో, ఆ రోగానికి సరిపోయే డబ్బులు ఇస్తాడు దేవుడు. భయపడదు. రోగానికి సరిపోయే డబ్బులు ఇస్తాడు. ఒకవేళ ఇంకా తప్పదు హాస్పిటల్కి పోవాలంటే ఖచ్చితంగా ఇస్తాడు. దాని గురించి యోచన చేయొద్దండి. కానీ ధనం మీద వ్యామోహము ఉండద్దు. ధనం మీద ఇవి కూడా ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఇది ఒకటి. ఇప్పుడు ఏం చెప్పినా చెప్పండి, ఒకసారి చూద్దాము. చెప్పండి చెప్పండి. చెప్పండి. ధనాపేక్ష. ఇంకా ఇంకోటి మర్చిపోయినా నిలిచి ఉంటాం. ఎవరు? వీటిని చంపేసిన వాళ్ళు, వీటిని జయించిన వాళ్ళు నిరంతరము నిలిచి ఉంటారు. మనం నిలిచి ఉండే లెక్కలో ఉండాలి. దుస్తుల లెక్కలో మనము ఉండకూడదు. మీకు ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కీర్తనాకారుడు రాస్తాడు 91వ అధ్యాయం 14వ వాక్యంలో. చదవండి ఆ మాటలు కూడా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. అబ్బా, ఆయన సత్యము కేడమును చాలునై ఉన్నది. చూడండి, ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఆయన రెక్కలతో నిన్ను కప్పినప్పుడు నీకేం కొదువైతుంది? నీకు ఏ తెగులు వచ్చి నిన్ను అంటుకుంటుంది? ఏ కరువు వచ్చి నిన్ను అంటుకుంటుంది? ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. దేవుని వాక్యం చాలా విలువైంది కదా. ఈ వాక్యానికి ఎందుకు మనం లోబడము? మనము అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదును. ఎట్లంట? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను. దేంట్లో నుంచి? ఆపదల నుంచి, నరకంలో నుంచి, పాపంలో నుంచి. ఏం చేస్తున్నాం మనము? ప్రేమిస్తున్నాము. ఈ లోకంలో ఉన్నవాటిని, లోకంలో నన్ను ప్రేమించుద్దన్నాడు దేవుడు. కానీ దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన తప్పిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తాడు. ఆయన్ని ప్రేమిస్తాం. మనం తప్పించేవాడిని ప్రేమిస్తాం, ఇరికిచ్చేవాడిని ప్రేమిస్తారా? మీరు మిమ్మల్ని చిక్కుల్లో పెట్టేవాళ్ళని ప్రేమిస్తారా? దేవుడు మనల్ని తప్పిస్తాడు. నరకంలో నుంచి తప్పిస్తాడు, మరణంలో నుంచి తప్పిస్తాడు, శాపంలో నుంచి తప్పిస్తాడు, రోగంలో నుంచి కూడా తప్పిస్తాడు. అన్నింటిలో తప్పించేవాడు ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేయొద్దు, వృత్తి ప్రేమించు సార్. ఏం చేయొద్దు. ఏం చేయాలంట?
అతను ప్రేమించుచున్నాడు కనుక ప్రేమించి వస్తే సార్ ఏం భక్తి విసుగుతాం? ప్రేమిస్తే ఏమవుతుంది చెప్పండి? దేవుణ్ణి ప్రేమించడం వల్ల మనకేమన్నా నష్టం వస్తుందా? కష్టమా? నష్టమా? ఏమి రావు కదా. దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు. ప్రేమిస్తే తప్పిస్తాడు. ఏం చేస్తాడంట? తప్పించుకుంటామమ్మా. తప్పింపబడాలి మనం. ఈ లోకంలో నశించిపోకూడదు, నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే తప్పింపబడాలి. తప్పింపబడాలంటే ప్రేమించాలి. ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని విడిచిపెట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ మనం ప్రేమించుకోవడం. ఆయన అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 8:4 రోమ 8వ అధ్యాయం 4వ వాక్యం నుంచి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే చూడండి, నడుచుకును. శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. మన పాపముల కోసం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయనకు శిక్ష విధించాడు. పాప శరీరముతో పంపించాడంట ఆయన. ఎందుకంటే పరిశుద్ధులు ఎవరు శిక్షించలేదు. ఈ పాప శరీరంతో ఎప్పుడైతే దేవుడు ఈ శరీరంతో కుమారుడు వచ్చాడో అప్పుడు ఆ శరీరానికి శిక్ష విధించాడు దేవుడు. వీళ్ళు అనుకుంటున్నారు, లేదు మేమే చంపేస్తుంది. కాదు. దేవుడే ఆయనకు శిక్ష విధించాడు. ఎందుకంటే మనల్ని రక్షించడానికి. మన శరీరాలను శిక్షిస్తే మనం తట్టుకోలేం కాబట్టి కొంచెం తక్కువ వర్షం పడితేనే తట్టుకోలేకపోతున్నామే. కొరడాలతో కొట్టి మనం కొట్టింటే చీలలు మనం కొట్టింటే, ముళ్ళకిరీట మనం పెట్టింటే ఆలోచించండి. దేవుని వాక్యాన్ని మీరు వినండి. ఆయన కుమారుని పాప శరీరంతో ఈ లోకానికి పంపించి ఆ పాప శరీరానికి ఆయన శిక్ష విధించాడు. వీళ్ళు అనుకుంటున్నారు, లేదు మేమే చంపేసింది. దేవుడు శిక్షించాడు. అందుకనే పిలాతుతో దేవుడు అంటాడు, నేను నిన్ను విడిపించడానికి అధికారం కలిగిన వాడిని తెలుసా అంటే, నీ చేత ఏమవుతుంది నాయన? నా తండ్రి ఆజ్ఞాపిస్తే తప్ప ఎవడు నన్ను శిక్షించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. అలాగా కాకుండా మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా దేవునికి లోబడితే ఆశీర్వదింపబడతాం, దీవింపబడతాం. అక్కడ వాక్యం చెప్తుంది, చదువునా 8వ వాక్యం 4వ వాక్యం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు శరీర
శరీరానుసారులు శరీర విషయముల యందు మనసు ఉంచుతారట. ఈ శరీరానుసారులు శరీర విషయంలోనే మనసు పెట్టుకుంటారట. అదే తెలుగులో చెప్తారు, పచ్చకామలో వచ్చినంత లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని. ఒక చెల్లి ఒక అన్న పోతాడు రోడ్లో, వీడు చూస్తారు పచ్చకామ రోడ్డు. ఈ పచ్చకామ రోడ్డు చూసినాడు అనుకో, చూడుపా చూడియా, వీడు పచ్చకామ రోడ్డు. వీడికేం తెలుసు అది చెల్లి వాడు అన్న అని. వీడికేమున్నాయి? పచ్చకామలు ఉన్నాయి. బాగా వినండి, ఈ రోజుల్లో ఈ భూసంబంధమైన మనసు పెట్టుకుంటున్నారు. అక్కడ అంటాడు ఆత్మానుసారులు ఆత్మ విషయముల యందు మనసు ఉంచుకుంటారు. తప్పట్లనే కొట్టుండాలి. ఆత్మానుసారంగా జీవించే వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మ విషయంలోనే మనసు పెట్టుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెబుతాను మీకు. ఎంతో మంది ఆడబిడ్డలు సంఘంలో ఉన్నారు, ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు. ఎప్పుడు కూడా సంఘానికి ఎప్పుడు ఎట్లా రావాలంటే ఆత్మ సంబంధమైన విషయాలతో రావాలి. శరీర సంబంధమైన విషయాలతో సంఘానికి రాకూడదు. దాన్నే సంఘం అంటారు. ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, సార్ మా కూతురు పెళ్లి చేయాలని. పెళ్లి చేయాలంటే ప్రార్థన చేయమ్మా. మేము ప్రార్థన చేస్తాము, ఆ బిడ్డకు తగిన వాడిని దేవుడు ఇస్తాడు అని చెప్పాను నేను. ఆయన ఏం చేసింది తెలుసా? ఈ పాటలో ప్రార్థన చేయాలంట, ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన అని ఆయన ఏం చేసిందంటే ఇంకో సంఘానికి ఇల్లమ్మా, ఇది శరీరానుసారులు. ఆడేం చేసింది, ఎవరి వాడికి తాగట్టేసింది. వాడు అట్లా ఉంటాడు కదా, శరీరానుసారులు. ఈ శరీరానుసారం ఆడిపోతే ఇంకో శరీరం తగులుకున్నాడు. 4 రోజు పుండ్రోడు కొట్టి పంపించాడు. సరిపోలా అయిపోయా, జీవితాలు అక్కడికి ముగిసిపోయా. అదే ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మానుసారంగానే నడుస్తాం, మనం ఆత్మ సంబంధంగానే జీవిస్తాం. శరీరానుసారంగా వాళ్ళు శరీరానుసారంగానే బతుకుతారు, ఆత్మానుసారంగా ఉన్న వాళ్ళు ఆత్మానుసారంగానే జీవిస్తారు. అలాంటి జీవితాలు మనకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. పాస్టర్ ప్రార్థన చేస్తున్నాం.